హలో అండి. వెల్కమ్ టు శ్రీలు నండూరు. మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలేంటంటే, సగం ముక్క సొరకాయ తీసుకున్నానండి. ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు పెరుగు. కొంచెం పెద్ద గిన్నెలో తీసి పెట్టుకున్నాను పెరుగనేది. దీంట్లోనే మనం శనగపిండితో కలుపుకోవచ్చని. ఒక 7 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము, ఎండు కొబ్బరి, ధనియాలు తీసుకున్నాను. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరైనా వాడుకోవచ్చు. నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది కాబట్టి ఎండు కొబ్బరి వాడుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు. సొరకాయని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా తరిగి పెట్టేసుకున్నాననమాట. మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా తరిగి పెట్టుకోవచ్చు. మాకు అలా కావాలి కాబట్టి నేను అలా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకొని, ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి మొత్తాన్ని ఇప్పుడు మరిగే ఈ నీళ్ళలో వేసేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. సాల్ట్ ఏంటంటే సొరకాయ ముక్కలకి పడతాయని. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి, అల్లం, ధనియాలు, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా చేసుకోవాలి. మరి నీళ్ళు పోసుకొని మెత్తగా చేసేసుకోకూడదు. చూసారు కదా, ఈ విధంగా కచ్చా పచ్చాగా చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకున్నాం కదా, ఆ పెరుగుని మంచిగా అసలు తరకలు లేకుండా కలిపేసుకోవాలండి. చూసారు కదా, బాగా కలుపుకోవాలి, లేకపోతే మజ్జిగ అనేది తరకలుగా వస్తుందన్నమాట. ఒక 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకొని ఈ కలుపుకున్న పెరుగుతో దీన్ని కూడా మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. చాలామందికి మజ్జిగ విరిగిపోతూ ఉంటాయి కదా, అది విరగకుండా ఉండాలంటే కొంచెం తినే సోడా వేసి మనం కలుపుకున్నట్టయితే మజ్జిగ అనేది విరగకుండా వస్తాయి. తినే సోడా వేస్తే మజ్జిగ అనేవి విరగకుండా మనకి వస్తుందన్నమాట. మజ్జిగ పులుసు చేసేటప్పుడు చాలామందికి విరిగిపోతూ ఉంటాయి, తరకలుగా వస్తూ ఉంటాయి మజ్జిగ పులుసు చేసేటప్పుడు. కొంచెం దీంట్లోనే కొంచెం నీళ్లు పోసుకొని లూజ్గా చేసుకోవాలి మజ్జిగ. కొంచెం నీళ్లు పోసుకొని మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను నేనైతే. కొంచెం లూజ్గా మొత్తం కలిసిపోవాలండి. కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసారు కదా, మొత్తం కొంచెం హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. మొత్తాన్ని అలా కలిసిపోయేటట్టు కలుపుకుంటున్నాను అనమాట. కలిపేసుకున్న తర్వాత మనం సొరకాయ ముక్కలు ఉడుకుతుంది కదా, దాంట్లో ఈ మజ్జిగ పోసేసి సాల్ట్ వేసి మనం శనగపిండి వేసాం కదా, కింద నుంచి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి, కొంచెం ఎంత సిమ్లో పెట్టి మనం మరిగించుకుంటే మజ్జిగ పులుసు అంత టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి మళ్ళీ కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని మనకు కావాల్సినంత వేసుకొని కింద నుంచి కలుపుతూ ఉండాలండి. మనం ఎంత అయితే అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి కొంచెం, ఎందుకంటే శనగపిండి వేసాం కదా, అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. అది మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం పెరుగు తీసుకుని, మనం ఒక కప్పులో 3 స్పూన్సే కదా శనగపిండి వాడింది. ఇప్పుడు మిగతా అంతా కొంచెం దీంట్లో వేసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం తినే సోడా. మా ఇంట్లో ఇలా చేస్తారండి. నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు ఏంటి ఇది అని అనుకున్నాను. కానీ ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. తిన్నాక టేస్ట్ అదిరిపోయింది నాకు. చాలా బాగా నచ్చిందనమాట. అందుకని నేను ఈ విధంగా చేస్తున్నాను. మా ఇంట్లో ఇలాగే చేస్తారు. బజ్జీల పిండిలాగా కలుపుకోవాలండి ఇది. మనం బజ్జీలు వేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా కొంచెం బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక గిన్నెలో నూనె వేసుకొని, నూనె వేడెక్కిందేమో చూస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. మరీ పెద్ద బజ్జీల్లా వేసుకోకూడదు. చిన్న పునుగుల్లా వేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, అసలు చాలా బాగుంటుంది. మనం అన్నంలో అలా మజ్జిగ పులుసులో ఈ బజ్జీని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ వేరేలా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, ఈ విధంగా చిన్నగానే వేసుకోవాలి, మరి పెద్దగా అయితే వేసుకోకూడదు. ఇవి వేసుకున్న ఈ మరుగుతున్న మజ్జిగ పులుసులో వీటిని వేసేయాలి, బజ్జీలని వేసేస్తే ఇవి బజ్జీ ఉడికే దాంట్లో ఉడుకుతాయి కదా, ఆ ఉడికిన దాంట్లోనే మనకి ఆ టేస్ట్ ఉంటుందన్నమాట. ఆ మజ్జిగ పులుసు ఆ బజ్జీలకి పట్టి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి,
చాలా బావుంటుంది. ఇది ఇప్పుడు అడుగు నుంచి కలుపుకోవాలండి. ఎందుకంటే అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి. సిమ్‌లో పెట్టి. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలనమాట. సిమ్‌లో పెట్టుకొని ఎంత సిమ్‌లో పెట్టుకొని మనం ఇది చేసుకుంటే చూసారా మనం మజ్జిగ పులుసు అస్సలు విరగకుండా వచ్చింది. అస్సలు తరకలు లేవు. చూసారా? తరకలు లేకుండానే వచ్చింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని కింద నుంచి కలుపుకోవాలి అడుగంటకుండా. అడుగంటకుండా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకుంటూ ఉండాలి. దీన్ని చాలా జాగ్రత్తగా లేపోతే అడుగంటిపోయి నల్లగా అయిపోయి చిక్కులుగా ఉంటుంది. కొంచెం సాల్ట్ ఏసి చూస్తున్నాననమాట. సాల్ట్ సరిపోకపోతే మన టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తెనుమూత గింజలు వేసుకొని ఒక ఎండుమిరపకాయ, కొంచెం ఇంగువ వేసుకొని ఈ తిరమూత దాంట్లో వేసేసుకోవడమే. చాలా అంటే చాలా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.